అండ్ తనూజ భరణికి కూడా చాలా ఎమోషనల్ కాన్వర్సేషన్ జరిగిందండి. దివ్య భరణిని ఫుల్గా కంట్రోల్ చేస్తుంది. తనూజ భరణితో మాట్లాడాలనుకున్నప్పుడు దివ్య మధ్యలో దూరిపోయి టాస్క్ అయ్యేదాకా నువ్వు భరణితో మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చింది. దానికి తనూజ చాలా హర్ట్ అయింది. ఈ భరణి ఏమో అసలు కొంతసేపు అటు మాట్లాడతాడు, కొంతసేపు ఇటు మాట్లాడతాడు, ఏది రైట్ ఏది రాంగ్ తనకి స్టాండ్ తీసుకోవడమే రాదండి. ఫుల్గా మాస్క్ వేసుకొని ఆడే కంటెస్టెంట్ ఎవరంటే భరణియే. అసలు భరణి బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాడు? గేమ్ ఆడడానికి వెళ్ళాడా, లేకపోతే బాండింగ్స్ని రిలేషన్షిప్స్ని పెంచుకోవడానికి వెళ్ళాడా? ఫస్ట్ కూతురు తనుజ అంటాడు, తర్వాత రిలేషన్ దివ్య అంటాడు, తర్వాత రామురాతోడు కొడుకు అంటాడు. ఏంటండి ఇలా గ్రూప్ గేమ్స్ ఆడేయడానికి నా బిగ్ బాస్కి వెళ్ళింది? ఇలాంటి వాళ్ళైనా మీరు ఎంకరేజ్ చేసేది? తనుజ ఎప్పటికొచ్చి తన స్టాండ్ తీసుకొని ఏ గేమ్ కరెక్ట్గా ఆడిందో మీరు అందరూ కమెంట్స్లో నాకు చెప్పాలి. భరణి కూడా అలాగే ఆడాడే ఏ గేమ్ అయినా ప్రతిసారి సేఫ్ గేమే ఆడుతూ వచ్చాడు. అదే డిమోన్ పవన్ మీద శ్రీజ మీద రెచ్చిపోమంటే రెచ్చిపోతూ ఉంటాడు ప్రతిసారి. ఇక రీతు అయితే ఎంతసేపు ఈ పవన్ కళ్యాణ్ని డిమోన్ పవన్ని ఎలా మ్యానిపులేట్ చేద్దామా అని చూస్తూనే ఉంటుంది. తను కూడా ఎప్పుడు ఫేర్ గేమ్ ఆడలేదు, కానీ 100% ఫేర్ గేమ్ ఆడి ఎక్కడ కావాలంటే అక్కడ స్టాండ్ తీసుకొని ఆడింది ఒకే ఒక కంటెస్టెంట్ శ్రీజ అండి. డిమోన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ రీతు మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సంజన అండ్ ఫ్లోరా అంటారా, వాళ్ళిద్దరు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఫస్ట్ ఫుల్గా కొట్టుకొని తర్వాత టీమ్గా ఫామ్ అయ్యి పిచ్చాట్లు ఆడుతున్నారు.